యుద్ధం కళ్ళ ముందు కనపడుతుంది. 3-4 దేశాలు చుట్టుముట్టేసే, వీళ్ళ సామర్థ్యం తక్కువ, వీళ్ళకి బలం తక్కువ, 3 రాజ్యాలు పైన పడ్డాయి. మీరు స్తుతించాలి రాబాయ్, మీరు పాటలు పాడాలి, మీరు కీర్తనలు పాడాలి, సైన్యమునకు ముందే మీరే వెళ్ళాలి స్తుతించేవాళ్ళు అని రాజు యెహోషాపాతు పంపితే దేవుడు అంట మాటగాండ్రని బట్టి అందరిని హతము చేశాడంట. అది స్తుతికున్న విలువ. అది తెలియక ఈరోజు క్రైస్తవ ప్రపంచం స్తుతించడంలో వెనకబడింది. అది తెలియక క్రైస్తవ ప్రపంచం ఈరోజు ఆరాధన చేయడంలో వెనకబడింది. అది తెలియక క్రైస్తవ ప్రపంచం ఈరోజు మోకరించి ప్రార్థించడంలో వెనకబడింది. అది తెలియక ఈరోజు క్రైస్తవం దేవుని మీద ఆనుకోవటము, ఆధారపడటంలో వెనకబడింది. వాక్యం అంటుంది స్తుతి ముఖ్యము, స్తుతించాలి, మీ నోట స్తుతి ఉండాలి. అది ఏ సందర్భమైనా, ఏ స్థితి అయినా, అది సంతోషకరమైన, అది బాధాకరమైన, దుఃఖముని హృదయమును పిండి వేస్తున్నా నువ్వు మోకరించి స్తుతించగలిగితే పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు, స్తుతుల మీద సింహాసనాసనుడై ఉండగలిగిన దేవుడు మాటగాండ్రులను పెట్టి శత్రువులను లయించేస్తాడు. స్తుతించడం ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. మనకు తెలుసు మనం ఎందుకు కూడేమో. జరిగిన 3 దినాల మీటింగ్స్ దేవుడు అద్భుతంగా జరిగించి వాతావరణం తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. 2వ దినం అయితే చుట్టుపక్కల మొత్తం మనము దైవజనుల సుదర్శనయ్య గారికి మౌత్ ఇచ్చే టయానికి చుట్టుపక్కల మొత్తం వర్షం. మనం మొత్తం ముగించుకుని వెళ్ళేంత వరకు కూడా గాలి కొట్టింది, కానీ తర్వాత గాలి కొట్టింది, కానీ ముందైతే మనల్ని ఏది డిస్టర్బ్ చేయలేదు. ఆ గాలి కూడా 2వ రోజు మీటింగ్ని ఎలాంటి డిస్టర్బ్ చేయలే. 2వ రోజు కూడా మన మీటింగ్ జరుగుతున్న టైంలో చాలామంది ఫోన్ చేశారు నాకు, వర్షం పడలేదా అని. 21 రోజు ఉపవాస ప్రార్థన వ్యర్థంగా ఏమి పోలా. కనుక కృతజ్ఞత కలిగి ఇక మీదట ప్రతి ఏడాది మీటింగ్స్కి ముందు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, మీటింగ్స్ తర్వాత కృతజ్ఞత కూడిక ఉంటుంది. మీటింగ్స్ ముందు ఉపవాస ప్రార్థనలు ఎన్ని రోజులు అనేది ఆయా సమయాల సందర్భాన్ని బట్టి డిసైడ్ చేసుకుందాం. కానీ ఖచ్చితంగా మీటింగ్స్ ముందు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, మీటింగ్స్ అనంతరం కృతజ్ఞత కూడిక ఉంటుంది. బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి అని కోరుకుంటారు. ఏ ఒక్కరు కూడా మాకు దీవెన వద్దు అనుకునే వాళ్ళు ఉండరు. ప్రతి వ్యక్తి మేము దీవించబడాలి అని మాత్రమే కోరుకుంటారు. నా భావన అర్థమవుతుందా? అయితే దీవించబడాలంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు పిల్లోడు ఎదగాలి అంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఏంటంటే బాల్యము నుంచే వాడికి భోజనం పెడితే చచ్చిపోతాడు కదా. పాలు, కొంచెం బలమైన ఆహారం, వాడు ఎదుగుతున్నప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ పెంచుకుంటాం. కొన్నిటికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ పని చేయాలి అంటే ఇది ముగింపు, ఇది కాబట్టి ఇది చేసేద్దాం అనుకో, స్టార్టింగ్ నుంచి తీసుకుంటూ వెళ్తాం. ఆశీర్వాదానికి కూడా ఒక ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. 67వ కీర్తన 5-7 చరణాలు. 67వ కీర్తన 5-7 చరణాలు. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్ము ఆశీర్వాదించును. దేవుడు మమ్మను దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా మీకు స్తోత్రం. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట బలముగా మమ్మల్ని తాకాలి. మనుషుని మాట వ్యర్థమని మేము ఎరుగుదుము, మనుషుని ఆలోచన వ్యర్థమని మేము ఎరుగుదుము, మనుషుల ఉద్దేశాలు వ్యర్థమని మేము ఎరుగుదాము, మనిషి మాట్లాడితే నిష్ప్రయోజనమని మేము ఎరుగుదాము. కనుక మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మాకు కలుగు చేసే సమయోచితమైన ప్రతి మాట మీరు నా నోట నుంచి మీ నామానికి మహిమను తెచ్చుకోనమని, మీరు చేయించిన ఒక్కొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తాం. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
జాగ్రత్తగా వినాలి. ఈ కీర్తన మనం గమనిస్తే స్తుతి అనే మాట 2 సార్లు కనపడుతుంది. ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక అని, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. స్తుతి చేసిన తర్వాత భూమి ఫలిస్తుంది అని ఉంది. ఎప్పుడు స్తుతి చెల్లించాక భూమి ఫలిస్తుంది. భూమి ఫలిస్తే ఆశీర్వాదం ఆటోమేటిక్గా వస్తుంది. ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడికి పంట పండింది, కొట్టుల్లో పెట్టేశాడు, సరిపోలేదు, పగలగొట్టాడు, పెద్దవి చేశాడు, విశాలమైన వాటిలో నింపేసి ప్రాణమా తిను తాగు సుఖపడు అన్నాడు. తిను తాగు సుఖపడు అంటే వెర్రివాడా అన్నాడు దేవుడు. ఆ రాత్రి చచ్చిపోయాడు. వాడు సమకూర్చింది మొత్తం ఎవడు తిన్నాడు? వాడు సమకూర్చింది ఎవని వగును అన్నాడు. మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమివ్వగలడు అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఫలం రావటమే కాదు, దాన్ని అనుభవించడం అనేది ఆశీర్వాదంలో ఉంటుంది. జాగ్రత్తగా మనం గమనం చేస్తే ఇక్కడ 3 విషయాలు ఉంటాయి. 1 స్తుతి, 2 ఫలము, 3 ఆశీర్వాదం. వీటిని అయిపోవటం మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మనం గమనం చేస్తే 6:67-5 ఉన్న మాట ఏంటంటే ప్రజలందరూ నేను స్తుతించుదురుగాక అన్నాడు. స్తుతి అంటే ఏంటి? స్తుతి ఎప్పుడు చెల్లిస్తాం? మేలు కలిగినప్పుడు చెల్లిస్తాం, కృతజ్ఞత భావం కలిగినప్పుడు చెల్లిస్తాం. జాగ్రత్తగా మనం గమనిస్తే స్తుతి అనుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా చెల్లించదగింది స్తుతి. కానీ మన దైనందిన జీవితంలో మనం ఏం చేస్తామంటే పరిస్థితి అనుకూలించినప్పుడే స్తుతిస్తాం, పరిస్థితి ప్రతిఘటించినప్పుడు స్తుతించడం మానేస్తాం, కన్నీరు కారుస్తాం, దుఃఖిస్తాం, ప్రలాపిస్తాం, అవసరమైతే ఉపవాసం ఉండిపోతాం. కానీ స్తుతి చేయటం మాత్రం మర్చిపోతాం. స్తుతి ప్రతికూల పరిస్థితికి చెందింది, స్తుతి అనుకూల పరిస్థితికి తెలియంది. సుఖంలో ఉన్నప్పుడు స్తుతించేది, కష్టంలో ఉన్నప్పుడు కూడా స్తుతించగలగాలి. స్తుతి అనేది ప్రతి సందర్భానికి చెందింది. మన పితరులు కానీ మన దైనందిన జీవితాల్లో మనం చూస్తే ప్రతిది కానీ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి పుట్టినప్పుడు స్తుతిస్తాం, ఒక వ్యక్తి చనిపోయినా స్తుతిస్తూ పాటలు పాడతాం. అంతేకాదు ఒక వ్యక్తికి వివాహం అవుతున్న పాటలు పాడతాం, ఒక వ్యక్తి పుట్టినరోజు జరుపుకున్న పాటలు పాడతాం, ఉపవాస గుడికైన పాటలు పాడతాం. సందర్భం ఏదైనా సమూహంగా కూడామంటే మొదట మనం చేసే పని ఏంటంటే స్తుతించడం. అట్టి స్తుతిని ఈరోజు క్రైస్తవ్యం మర్చిపోయింది. కష్టాలలో స్తుతించడం మానేస్తున్నారు. మన పితరులు ఏ సందర్భాలు స్తుతించారు మనం జ్ఞాపకం చేసుకుంటే 22వ కీర్తన 3వ చరణంలో అంటాడు, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడై ఉన్నాడు అంటాడు. ఎక్కడంట? ఎక్కడ స్తుతి ఉంటుందో, ఎక్కడ స్తోత్రాలు ఉంటాయో, ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ సింహాసనం వేసుకొని ఆయన ఆసీనుడై ఉంటాడు. స్తుతి ఎందుకు చేయాలంటే స్తుతి మాత్రమే దేవుని సన్నిధిని దించగలదు, స్తుతి మాత్రమే కార్యములు చేయగలదు, స్తుతి మాత్రమే మన అడుగును ముందుకు వేయించగలదు, స్తుతి మాత్రమే దేవుని అమాంతకి దించగలదు, స్తుతి మాత్రమే దేవుని హృదయమును మార్చగలదు. స్తుతి ఈరోజు మన జీవితాల్లో ఉందా? సింపుల్గా చెప్పేస్తాం, దేవుడు గొప్ప కార్యం చేశాడు, దేవునికి స్తోత్రం, మంచిదే. దేవుడు ఆ రోగం నుంచి నన్ను బ్రతికించాడమ్మా, దేవునికి స్తోత్రం, మంచిదే. అక్కడ ఆగి ఒకవేళ బ్రతికించకపోతే, బ్రతికించాడు స్తోత్రం, మంచిదే. బ్రతికించకపోతే అప్పుడు ఆలోచించాలి, కుటుంబం ఎలా అయిపోద్దో, కుటుంబం ఎలా ఉంటుందో, కుటుంబ పరిస్థితి ఎంతో, మనుగడ ఏంటో, బిడ్డలు ఏమైపోతారో అప్పుడు ఆలోచించాలి. అప్పుడు తెలుస్తుంది స్తుతికున్న వాల్యూ, స్తుతికున్నటువంటి వెయిట్ ఏంటో. కాబట్టి మన దైనందిన జీవితంలో స్తుతి చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు స్తుతి ప్రాముఖ్యమైందంటే స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు, స్తుతించే చోటకి ఆయన సన్నిధి దిగి వస్తుంది. మన పితరుల అపోస్తల కార్యాలు 16:25-26 వాక్యాలు చదువుకుంటున్నప్పుడు మనకు చాలా సుపరిచితం. పౌలు శీలను బంధించేశారు, చేతులు కాళ్ళని సంఖ్యలో వేశారు. కనీసం వాళ్ళ ఒంటి మీద దోమలన్నా ఏగ వలన ఏదైనా కనీసం దాన్ని తుడుచుకోవాలన్నా, తోలాలన్నా, దురద పుడుతుంది గోక్కోవాలన్నా ఖాళీ ఉంటుందా? లేదు. చేతులు బంధించబడినాయి, కాళ్ళు బంధించబడినాయి. నోరు ఖాళీగా ఉందిగా, ఏం ఖాళీగా ఉంది? నోరు ఖాళీగా ఉందిగా, స్తుతించడం ప్రారంభించి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ స్తుతి బంధకాలు తెంచేసింది, వాళ్ళ స్తుతి పరిస్థితులు మార్చేసింది. ఏ చెరసాల నాయకుడు లోపలేసాడో ఆ చెరసాల నాయకుడు దీపం వెలిగించి లోపలికి వచ్చి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ గాయములు కట్టి ఆహారం పెట్టి నేను యేసయ్యను నమ్ముకోవాలని ఏం చేయాలి అని అడిగాడు. స్తుతి పరిస్థితిని మార్చేస్తుంది. దేవుడు మేలు చేసినప్పుడు మనం స్తుతించడానికి కూడుకున్నాం ఈరోజు, మంచిదే. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు కూడా స్తుతించాలి అని బైబిల్ నేర్పిస్తుంది మనకి. నా భాష అర్థమవుతుందా? సంతోషంలో ఉన్నప్పుడు కాదు, సమస్యల్లో ఉన్నప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుడిని
స్తుతించాలి. 2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 21, 22 వాక్యాలు చదవండి. అక్కడ యెహోషాపాతు రాజు కనబడతారు మనకి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకరము ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను యెషేరు మన్యపు వాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులైరి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యుద్ధానికి వెళ్ళే ప్యాటర్న్ ఏంటి? తల్ల పైకెత్తండి అందరూ, నా ముఖం చూడండి. యుద్ధానికి వెళ్ళే ప్యాటర్న్ ఏంటి? యుద్ధానికి ఎలా వెళ్తారు? యుద్ధానికి ఎలా వెళ్ళాలి? పరిశుద్ధ అలంకారములు ధరించి వారిని అలంకరించి దేవుని సన్నిధిలో పాటలు పాడేవాళ్ళగా యుద్ధానికి ముందు పెట్టారు. అబ్బాయి మీరు పాటలు పాడండి, మీరు వాద్యాలు ఆగండి, మీరు కీర్తనలు పాడుతూ స్తుతించండి అని చెప్తేనంట వీరు స్తుతిస్తున్నందువలన వీళ్ళు మా వాళ్ళు స్తుతుల్లో బిజీగా ఉన్నారు, యుద్ధం ఏం చేస్తారని యెహోవా మాటుగాండ్రులను పెట్టాడని. ఎవరిని? మాటుగాండ్రులను దేవుడు పెడితే వీళ్ళు స్తుతిస్తూనే ఉన్నారు, వీరు ఆరాధిస్తూనే ఉన్నారు, వీరు పాటలు పాడుతూనే ఉన్నారు. దేవుడు పెట్టిన దూతలు మాటుగాండ్రు వెళ్ళి అమ్మోనీయులను ఆ మోయాబీలను శరీర మన్యవాసులు అందరినీ హతము చేసేశారు. కత్తి పట్ల వీళ్ళు తలాలు పట్టి వాయిద్యాలు పట్టి స్తుతిస్తున్నారు. ఈరోజు నీకు స్తుతికున్న వాల్యూ, స్తుతికున్న శక్తి తెలిస్తే ప్రతి సమయంలో స్తుతించకుండా మానవ. యుద్ధానికి వచ్చి మీద పడుతుంటే స్తుతిస్తామా? యుద్ధం కళ్ళ ముందు కనపడుతుంది, 3-4 దేశాలు చుట్టుముట్టేసే, వీళ్ళ సామర్థ్యం తక్కువ, వీళ్ళకి బలం తక్కువ, 3 రాజ్యాలు పైన పడ్డాయి. మీరు స్తుతించాలి రాబాయ్, మీరు పాటలు పాడాలి, మీరు కీర్తనలు పాడాలి, సైన్యమునకు ముందే మీరే వెళ్ళాలి స్తుతించేవాళ్ళు అని రాజు యెహోషాపాతు పంపితే దేవుడు అంట మాటుగాండ్రుని బట్టి అందరిని హతము చేశాడంట. అది స్తుతికున్న విలువ. అది తెలియక ఈరోజు క్రైస్తవ ప్రపంచం స్తుతించడంలో వెనకబడింది. అది తెలియక క్రైస్తవ ప్రపంచం ఈరోజు ఆరాధన చేయడంలో వెనకబడింది. అది తెలియక క్రైస్తవ ప్రపంచం ఈరోజు మోకరించి ప్రార్థించడంలో వెనకబడింది. అది తెలియక ఈరోజు క్రైస్తవం దేవుని మీద ఆనుకోవటము, ఆధారపడటంలో వెనకబడింది. వాక్యం అంటుంది స్తుతి ముఖ్యము, స్తుతించాలి, మీ నోట స్తుతి ఉండాలి. అది ఏ సందర్భమైనా, ఏ స్థితి అయినా, అది సంతోషకరమైన, అది బాధాకరమైన, దుఃఖము నీ హృదయమును పిండి వేస్తున్నా నువ్వు మోకరించి స్తుతించగలిగితే పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు, స్తుతుల మీద సింహాసనాసనుడై ఉండగలిగిన దేవుడు మాటుగాండ్రులను పెట్టి శత్రువులను లయించేస్తాడు. స్తుతించడం ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. స్తుతిస్తున్నావా? స్తుతి చేయటం నాకెంతో శోభస్కరం అని పాటలు మాత్రం బ్రహ్మాండంగా పడేస్తాం. మన ఇంట్లో, మన సంఘంలో, మన వ్యక్తిగత ప్రార్థనలో స్తుతి ఎప్పుడు ఉండాలి, స్తుతి ఎప్పుడు ఉండాలి. స్తుతించే హృదయాల మీద, స్తుతించే హృదయ సింహాసనం మీద దేవుడే ఆసీనుడై ఉంటాడు. అందుకే కీర్తన అక్కడ 22:3 అన్నది ఇశ్రాయేలు స్తుతులపై నీవు ఆసీనుడై ఉన్నావు అన్నాడు. కాబట్టి మనదైన జీవితాల్లో స్తుతి ఖచ్చితంగా ఉండాలి. 2 మాట అక్కడ ఏమన్నాడంటే స్తుతించేకంట 67:6 అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును అన్నాడు. స్తుతించక ముందు భూమి ఫలించలేదా? దేవుడు ఆదామును చేసినప్పుడు, ఆదాముని పెట్టినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆదాముని పెట్టకముందే సృష్టిలో సమస్త వృక్షాలను, ఆయా పండ్లను, ఆయా కాయలు, ఆయా వాటి జాతి ప్రకారం మొలిపించేశాడు. అయితే మనిషి తప్పు చేసిన ప్రతిసారి, మనిషి పాపం చేసిన ప్రతిసారి, మనిషి దేవునికి దూరమైన ప్రతిసారి భూమి శపించబడుతూ వచ్చింది. ఆ ఆదికాండంలోనే ఉంటుంది, నువ్వు తినవద్దని పండు తిన్నావు కాబట్టి, నేను చెప్పింది చేయలేదు కాబట్టి నీ కోసం భూమి శపించబడింది అన్నాడు. అంతే. అది గచ్చు పొదలు మొలిపిస్తుంది, ముళ్ళ పొదలు మొలిపిస్తుంది. వాటిని కొట్టి, నరికి, దున్ని, ఈడ్చి పక్కన పడేసి భూమిని మరలా నువ్వు మెత్తడిగా చేసుకొని, మరలా నీకు అనుగుణంగా చేసుకొని పొలం వేస్తావు, పండించుకుంటావు, కోసుకుంటావు, తింటావు. మరలా నువ్వు పంటేసే టయానికి మరలా వచ్చేస్తాయి. ఇది శాపం. కొంతకాలానికి భూమిలో సత్వ తగ్గిపోతాయి. మన వాళ్ళకి తెలియక మంచి ఎరువులు, అమ్మ పంటలు వేసేవాళ్ళు, భాగ్యమక్క, ఆదిలక్ష్మక్క, ఎక్కడ పంటలు వేసేది మీరే కదా ఎక్కువగా, ఎరువు వెళ్తున్నారు. ఈసారి సంవత్సరం చర్చిలోకి అంటున్నా, ఎక్కడికి? పొలంలోకి వెళ్ళి సంవత్సరం మోకరించి స్తుతించు దేవుణ్ణి, అది సత్వనిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చాలామందికి అవివేకంగా కనపడచ్చు. ఈ మాట చాలామందికి అవివేకంగా కనపడచ్చు. బైబిల్లో ఏం చెప్పబడుతున్నది సత్యం.
ఆయన వాక్య సారాంశం సత్యం. దేవుడు ఫలాలను కోరుకుంటాడు, ఫలభరితమైన వాటిని కోరుకుంటాడు, ఫలాలను ఇస్తాడు. ఎప్పుడంటే నువ్వు స్తుతిస్తూ ఉండగా. ప్రార్థన చేస్తూ ఆకాశం నుంచి అగ్ని దిగుద్దా? పిచ్చోడు కాకపోతే అనుకున్నారు ఏలియాని. దిగిందా? ఏలియా ఇంకొక అడుగు ముందుకేసి రాస్తే ఏమన్నాడంటే, 3.5 సంవత్సరం జరిగిన తర్వాత నువ్వు త్వరగా వెళ్ళిపో, రథం తడిచిపోద్ది, వర్షంలో ఆగిపోతావు, భయంకరమైన వర్షం పడుద్ది అన్నాడు. అప్పటికి ఏలియాకి తెలిసే వర్షం వస్తుందని మోకరించాడు. వెళ్ళి 2 కాళ్ళ సందర తల పెట్టేసి ప్రార్థన చేసి పైకి లేపి చూడు అన్నాడు. వెళ్ళి చూశాడు. మరలా ప్రార్థన చేసి మరలా చూడు, మరలా 7వ మారు అన్నాడు, అయ్యా మనిషి అరచేయంత మేఘం, ఎంత సముద్రం నుంచి అలా ఎక్కుకుంటూ వస్తుంది అంటే, ఇప్పుడు మరలా వెళ్ళి చెప్పు నువ్వు అహాబురాజుకి, నువ్వు త్వరగా వెళ్ళకపోతే రథం వెళ్ళలేనంత వర్షం పడుద్ది, త్వరగా వెళ్ళంటే ఆ అరచేతంత మేఘం విస్తరించి 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 దేశాన్ని కమ్మేసింది. స్తుతి చేయటంలో, ప్రార్థన చేయటంలో ఫలింపు ఉంటుంది. యోహాను సువార్త 15వ వాక్యం అంటాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరే ఉండి మీరేమీ చేయలేరు. యేసుతో ఉన్న సంబంధము ఫలింపుని తీసుకొస్తుంది. దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు భూమి తన పంటనిస్తుంది. అంతేకాదు, గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 చదువుతున్నప్పుడు అక్కడ ఆత్మఫలాలు కనబడతాయి. ఆత్మఫలాలు చదవండి ఒకసారి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అవన్నీ ఏంటంట? ఫలాలు. ఇప్పుడు ఈ ఫలాలు ఎలా వస్తాయి నాకు? ఈ ఆత్మఫలాలు ఎలా పొందుకుంటాను నేనంటే, దేవుని వాక్యం అంటుంది స్తుతించు, దేవుణ్ణి స్తుతించు, దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. అప్పుడు ఫలాలు పొందుకుంటాం. మనకి భూ సంబంధమైన ఫలాలే కాదు, ఆత్మ సంబంధమైన ఫలాలు కూడా చాలా ప్రాముఖ్యం. భూ సంబంధమైన ఫలాలు కోరుకోవద్దు నేను చెప్పట్లా, ఆత్మ సంబంధం ఫలాలు చాలా ప్రాముఖ్యం. కీర్తన కింద 1వ కీర్తన చదువుతున్నప్పుడు 1-3 మంది చదువుతుంటే అక్కడ అద్భుతంగా కీర్తన ఉంటుంది. అతడు నీటి కాలవల ఎవరిన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు, అతడు చేయదంతే సఫలమగును. పైన రాస్తాడు ఒక స్టోరీ రాస్తాడు పైన. ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించాలి, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసలతో కూర్చుండకూడదు. నా భాష అర్థమవుతుందా? ఫలాలు కావాలంటే స్తుతి ఉండాలి. ఈరోజు మన జీవితంలో స్తుతి ఎక్కడా? స్తుతించే హృదయాలు ఎక్కడా? కృతజ్ఞత ఎక్కడా? కృతజ్ఞత భావం లేనిదే స్తుతి రాదు, స్తుతి లేనిదే ఫలించలేము. ఫలింపు లేకపోతే ఆశీర్వాదాలు ఎలా అనుభవిస్తాం? ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇంటర్లింక్. మనం ఎప్పుడన్నా ట్రైన్కి వెళ్తుంటాం కదా, హల్లెలూయా. ట్రైన్కి ముందు ఇంజిన్ ఉంటుంది, ట్రైన్కి ముందు ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్కి వెనక బోగికి దానికి మధ్యలో లింక్ ఉంటుంది. ఈ లింక్కి ఈ బోగికి వెనక ఇంకో లింక్ ఉంటుంది. అలా ఎన్ని లింకులు ఉంటే అన్ని బోగిలు దానికి కలిసి ఉంటాయి. మధ్యలో ఏదైనా ఒక లింక్ తేడా వచ్చి ఊడిపోయింది అనుకో, ఆ ఇంజిన్కి ఏవైతే లింక్గా ఉన్నాయో అవి మాత్రం వెళ్తాయి, మిగతాయి వెంటనే ఆగిపోగానే కొంత దూరం అలా ఆ వేగం తగ్గేంతవరకు ప్రయాణం చేసి అట్లాగా ఆగిపోతాయి. నా భావన అర్థమవుతుందా? హల్లెలూయా. ఇది లింక్ ఎంత స్పీడ్ ఉంటుందో, ఇంజిన్ ఎంత స్పీడ్కి వెళ్తుందో అంతవరకు వచ్చి మిగతాది ఆగిపోద్ది. స్తుతి అనేది ఫలాన్ని, ఆశీర్వాదాన్ని క్యారీ చేసే ఒక ఇంజిన్. ఈ స్తుతిలో లింక్ ఫలము, ఈ స్తుతిలో లింక్ ఆశీర్వాదము. లింకులు సరిగా లేవనుకో స్తుతితో కూడా ఇవి వెళ్ళవు, స్తుతితో కూడా ఇవి జరిగి వెళ్ళవు. అసలు స్తుతే మన జీవితంలో లేదు, అసలు ఇంజినే లేదు, ఇక భోగిలు ఆడికి వెళ్తాయి. మన దైనందిన జీవితాల్లో స్తుతి వీటన్నిటిని తీసుకొస్తుంది. అయితే సమస్య ఏంటంటే స్తుతించడంలో విఫలమైపోతున్నాం మనం. ఇన్ని సంవత్సరాల్లో ఈరోజైనా కృతజ్ఞత కలిగి మీటింగ్ అయ్యాక కృతజ్ఞత కూడకం పెట్టుకున్నాం మనం. అంటే గాళ్ళు తుఫాన్లు వచ్చి పడిపోయే స్థితికి వస్తే తప్ప మనకు కృతజ్ఞత గుర్తురాలా, అంతేనా? కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైంది. మార్కు సువార్త 4:20 అంటాడు, అక్కడ విత్తువాని ఉపమానం గురించి చెబుతూ అంటాడు, విత్తువాడు విత్తుతూ వెళ్తున్నాడు. కొన్ని మంచి నెలలు పడ్డాయి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నెలలు పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి.
60 30 60 100 ఏది ఫలించిందంటే మంచి నేలలో పడింది. మిగతా చోట్ల పడిన విత్తనాలు మంచివి కదంటే మంచియే, కానీ ఒకదానికేమో రాతి నెల కనుక ఎండిపోయింది, ఒకదేమో త్రోవ పక్కన కనుక పక్షులు తినేసాయి, ఒకదానికి ముళ్ళు పొదలు కనుక ఎదగడాక అంచవేయబడింది. ఒక మంచి నెల కనుక 30 60 100 ఫలంలోకి వచ్చేసింది. ఈరోజు వాక్యం ఏ నేలను పడుతుందో, ఏ హృదయం మంచి నేలగా సిద్ధపరచబడిందో ఆ హృదయం స్తుతించడానికి ప్రారంభిస్తుంది, కానీ అందరు చేయలేరు. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం అందరము ప్రతి సందర్భంలో కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తాం అనుకోవటం పొరపాటు. చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది, మనకు కాదులే నాకు అనిపిస్తుంది, భలే మేనేజ్ చేస్తేనే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? భలే మేనేజ్ చేస్తేనే అనిపిస్తుంది. అప్పుడు దేవుడు నవ్వుకుంటాడు. ఏమని? బ్యాగ్ మేనేజ్ చేసావా, సరేదా ఇది కూడా మేనేజ్ చేసుకో అని విడిచేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మనం తెలియగలవాలి కదా, ప్రభువా మోషే నీ వైపు హస్తంలో చాచుగా నువ్వేగా విజయాన్ని ఇచ్చింది, నువ్వు తప్ప మాకు ఎవరున్నారయ్యా. మరి అక్కడ చెప్పలేదే, అది చిన్నది కదా, జేబులో డబ్బులు ఉన్నాయి, మేనేజ్ చేసి నా కోటలు వేసుకున్నా. ఇది పెద్దది కదా, జేబులో డబ్బులు లేవు, మేనేజ్ చేయలేకపోతున్నా, కాబట్టి నీ కోటలు వేస్తున్నా. ఇది మన జీవితం. చిన్నదైనా పెద్దదైనా, శ్రేష్టమైనదైనా అల్పమైనదైనా, ప్రతి దానిలో కృతజ్ఞత స్తుతి చెల్లించగలిగితే ఫలింపు వస్తుంది. ఏమొస్తుంది? ఫలింపు వస్తుంది. ఆశ్చర్యమైన మాట ఏంటంటే, వీరు స్తుతించగా భూమి తన ఫలమునిచ్చిందని. బైబిల్లో మనం ధ్యానం చేస్తుంటాం, నా సైన్యమైన మిడతలు, పసర పురుగులు, ఇంకా చీడ పురుగులు, ఎవరి సైన్యం అంట? దేవుని సైన్యం. నా సైన్యం తినేసిన మీ పంటని, పోగొట్టుకున్న మీ పంటని మరలా తిరిగిస్తానన్నాడు. ఎప్పుడో తెలుసా? వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చినప్పుడే. స్తుతి 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 చాలా ప్రాముఖ్యమైంది, ఫలింపునిస్తుంది. ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, పరిచర్యల్లో, ప్రార్థనలో, వ్యక్తిగత విషయాల్లో ప్రతి సందర్భంలో మనం స్తుతిస్తే ఫలింపుని మనము అనుభవిస్తాం. స్తుతి లేని జీవితం ఎండిపోయిన భూమి లాంటిది. దేవుడు నిండిన జీవితం ఫలభరితమైన జీవితంలాగా మారిపోతాయి. స్తుతి లేకపోతే ఎండిపోయిన భూమి, స్తుతిస్తే ఫలించే భూమి. నువ్వు స్తుతి నుంచుకుంటావో ఎండిపోయిన భూమిలో ఉండిపోతావో నీ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఆఖరిగా అన్న మాట ఏంటంటే, ఒకటి స్తుతించారు, స్తుతి ఫలింపుని తీసుకొచ్చింది. ఇప్పుడు స్తుతి ఫలింపు ఉంది కనుక ఆ సారాన్ని, అంటే ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. 6-7 వాక్యాలు చదివితే, దేవుడు మమ్మును దీవించును అన్నాడు. ఏం చేస్తాడంట? మేము స్తుతి చేస్తాం, మా స్తుతి వల్ల ఫలము భూమి ఫలిస్తుంది. 3, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వాదం మాకు వచ్చేస్తుంది అన్నాడు. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1-6 వాక్యాలు చదువుతాం. ద్వితీయోపదేశకాండము 1-6 వాక్యాలు చదివితే ఆశీర్వాదానికి దేవుడే మూలం అనే విషయం చాలా బాగా అర్థమైతే, అక్కడ విధేయత వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి. పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, సంతానం, గర్భఫలము, దుక్కుడెద్దలు, భూపశువు మందలో, నీ గంప, పిండి బిసుకు, నీ తొట్టి, అన్నీ ఎలాగంటే నీ దేవుడిని యెహోవాను నువ్వు శ్రద్ధగా వింటే. ఆశీర్వాదం ఎలా వస్తుంది? శ్రద్ధగా వినాలి. ఏం శ్రద్ధగా వినాలి? వాక్యం ఏం చెబుతుంది? స్తుతించు, ఫలింపు వస్తుంది. స్తుతించు, ఆశీర్వాదం వస్తుంది. అన్నిటికీ ప్రాముఖ్యం ఏంటంటే స్తుతే. మన పితరులు కొట్టబడ్డా, తిట్టబడ్డా, అవమానపరచబడ్డా, బాధపరచబడ్డా, సమస్యలు వచ్చినా ఏం చేశారు? స్తుతి. పౌలుసేలు ఉన్నారు కదా, అంతకరమ భయంకరమైన ప్లేస్. 1 వచ్చినా 2 వచ్చినా అక్కడే చుట్టూ నీరు, మురికి, అక్కడే తిండి పెడతారు, అక్కడే కూర్చోవాలి, స్నానాలు ఉండవు, కాళ్ళు చేతులు బండకి బిగిచ్చేసారు. వాళ్ళని కొట్టలేదు దోమలో, పాటలు పాడారండి. అలా స్తుతిస్తూనే ఉన్నారు. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు వాళ్ళ జీవితంలో. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24-26 వాక్యాలు చదవండి. సంఖ్యాకాండము. యెహోవాను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆశీర్వాదంలో ఏముంటుందంటే రక్షణ. ఏముంటుంది? స్తుతిస్తే భూమి ఫలిస్తుంది, ఫలించిన తర్వాత దేవుడు దీవిస్తాడు, ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదంలో ఏముంటుంది? దేవుని దీవెనలు ఉంటాయి, పొలములో, ఇంటిలో మొత్తము. అసలు ఆశీర్వాదంలో ఏముంటుందంటే రక్షణ కవచం ఉంటుందని లేఖనం చెబుతుంది. ఆశీర్వాదంలో ఏముంటుంది? ఎఫెసీ పత్రికలో 1:3 అంటాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి ఇచ్చాడంట. శారీరక సంబంధమైనవి కాదు, మనకు ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు కూడా కావాలి. మలాకి 3:10 ఒక మాట చదవండి ఆఖరిగా. మలాకి 3:10, నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగం అంతయు మందిరపు నదులోనికి తీసుకొని
రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించి అడిగితే ఆకాశ వాక్యాలు విప్పి పట్టరాని దేవుళ్ళు కుమ్మరిస్తాను అన్నాడు. ఇచ్చి అడగండి, ఆకాశ వాక్యాలు విప్పుతానన్నాడు. మనం ఏమంటామంటే ఇవ్వు, నువ్వు ఇస్తే నేను నీకుండా పోతానా అంటాం. ఆయన ఏమన్నాడు? ఇచ్చి అడగండి అన్నాడు. దేవుడు అంటున్నాడు ఇచ్చి అడగండి, శోధించి అడగండి, ఆకాశ వాక్యాలు విప్పుతా. మనం అంటాము నువ్వు ఇయ్యి, నేను ఎందుకు ఇను, నువ్వు ఇవ్వు, నేను ఎందుకు ఇను, నువ్వు ఇస్తే అంటా. దేవుడు అంటున్నాడు నువ్వు ఇయ్యి, నేను ఆకాశాన్ని విప్పుతా. ఏది ప్రాముఖ్యం? ఆకాశం ఎంత ఉంటుంది? ఆకాశం విప్పి పట్టరాని దీవెనలు కుమ్మరెత్తాడంట. మనం ఇస్తే మనమేమంటే ముందు నువ్వు ఆకాశాన్ని నిప్పు, నా 90% నేను తీసుకొని నీ 10% నీకు ఇస్తా అంట. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఇవ్వు, నేను ఆకాశాన్ని విప్పుతా. స్తుతి ఫలాన్ని తీసుకొస్తుంది, ఫలం వెంబడి ఆశీర్వాదం వస్తుంది. ఫలం మనం పొందాలన్నా, ఆశీర్వాదం మనం పొందాలన్నా మెయిన్ లీడింగ్ స్తుతే. స్తుతి బేస్, దాని మీదే ఫలాలు, దాని మీదే ఆశీర్వాదాలు. బేస్ స్తుతి. అయితే స్తుతించడం ఈరోజు క్రైస్తవ జనాంగకి కరువైపోయింది. డబ్బులు ఉంటాం ఆశీర్వాదం అనుకుంటున్నాం, సమాధానం ఉంటాం, ఆరోగ్యం ఉంటాం, రక్షణ ఉంటాం, దేవుని సన్నిధిని అనుభవించడం ఆశీర్వాదాల భాగం. డబ్బులు ఉంటాం మాత్రమే కాదు. ఇవెందుకు కొరవైపోతున్నాయంటే మన జీవితంలో స్తుతి తక్కువైంది. దేవునికి భయపడేవారు స్తుతించకుండా దేవుని ఉండలేరు, దేవుని ఆరాధించేవారు స్తుతించకుండా ఉండలేరు. స్తుతి అనేది దేవుని సన్నిధికి మనుష్యని తీసుకొస్తుంది. దేవుని సన్నిధికి వచ్చాక దేవుని సన్నిధిలో ఫలిస్తాము. ఈ ఫలింపు ఆశీర్వాదాలకు తీసుకెళ్తుంది. కనుక స్తుతి మన జీవితానికి చాలా ప్రాముఖ్యం. ఈ దినం మొదలుకొని మన జీవితాలు ప్రతి సందర్భంలో అది దీనస్థితి అయినా సంపన్న స్థితి అయినా, కలిగి ఉన్నా లేకున్నా, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని స్తుతించడానికే మన మనస్సులో మనము నిలుపుకొందుముగాక. ఆమేన్.